ఇంటిపైన దేవాలయం యొక్క నీడ కానీ, ధ్వజస్తంభం నీడ కానీ, ఏదైనా చెట్టు అంటే రావి చెట్టు నీడ కానీ ఇంటిపైన పడకూడదు. ఎందుకండి? ఎందుకు అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. అది పడకూడదు అంతే. ఒక కారణం ఉదాహరణగా చెప్తాను. ఇప్పుడు ఒక దేవాలయం పక్కనే ఇల్లు ఉండకూడదు అన్న ప్రధాన నియమం. ఎందుకంటే దేవుడి సన్నిధంతా శుభ్రంగా పవిత్రంగా ఉండాలి. ఇంట్లో మనకు అనేక మాంసభక్షణ జరుగుతుంటుంది, మలమూత్ర విసర్జనలు జరుగుతుంటాయి. ఒకటి కాదు, మద్య మాంసాలు సేవించడం జరుగుతుంటుంది, వైవాహిక అంటే భార్యాభర్త సంగమం జరుగుతుంది. ఒకటి కాదు. ఇక్కడ దేవాలయానికి ఇంత వ్యవధిలో ఇల్లులు ఉండకూడదు అన్నది ప్రధాన నియమం ఉంది. అలాగే వాస్తుశాస్త్రంలో కూడా కొన్ని క్లియర్గా చెప్పారు. దేవాలయం నీడ పడకూడదు, చెట్టు నీడ పడకూడదు, దేవాలయం పక్కనే దేవుడి అంటే ఏదైతే ప్రాంగణ గోడ ఉంటుందో ఆ గోడ కానుకొని ఇల్లు ఉండకూడదు. ఇటువంటివి ఉన్నాయి. ఇక్కడ వాటికి రెమెడీస్ ఏంటి అన్నది మనం చెప్పట్లేదు. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు కామెంట్స్లో, దేవాలయం నీడ లేదా ఏదైనా చెట్టు నీడ పడొచ్చా? ఖచ్చితంగా పడకూడదు అన్నది నా సమాధానం.